మీ వ్యక్తితో ఉండే మీ సంబంధం కొనసాగుతుందా లేదా? మీరు ఎవరి గురించైతే రాత్రింపగళ్ళు ఆలోచిస్తున్నారో, ఎన్నో టారో రీడింగ్స్ చూస్తున్నారో, సో, ఆ వ్యక్తితో మీ సంబంధం అనేది కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయినట్టేనా? సో, ఇది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ వాళ్ళకి వర్తిస్తుంది రీడింగ్. సో, మీ కనెక్షన్ అనేది కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? సో, ఇది ఈరోజు మన టాపిక్ అన్నమాట. హాయ్ అందరికీ. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్‌తో వచ్చాను. ఓకే. సో, ఈ రీడింగ్ ఏంటంటే మీ అందరికీ ఎంతో ఇష్టమైన నో కాంటాక్ట్ రీడింగ్. ఓకేనా? ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో, గ్రూప్ నంబర్ 1 ఒకవేళ మీ పర్సన్ యొక్క పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఇది మీ పైల్ గ్రూప్ నంబర్ 1 ఆర్ పైల్ నంబర్ 1. సో, మీ వ్యక్తి యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే గనక ఇది మీ రీడింగ్ గ్రూప్ నంబర్ 2 ఆర్ పైల్ నంబర్ 2. ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే గనక ఇది మీ రీడింగ్ ఫైల్ నంబర్ 3 ఆర్ గ్రూప్ నంబర్ 3. ఓకే. సరే చూద్దాము. సో, మీ వ్యక్తి పేరు ప్రకారంగా ఈరోజు రీడింగ్ అనేది మనం చేస్తున్నాము. సో, మీరు దాని ప్రకారంగా గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఓకే. సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి కూడా చేరుతాయి. ఓకే. గ్రూప్ నంబర్ 1 చూద్దాము. మీ కనెక్షన్ మీరు కోరుకుంటున్న వ్యక్తితో కొనసాగుతుందా లేదా? మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి. వాళ్ళ పేరును 3 సార్లు తలుచుకొని రీడింగ్ చూడండి. ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. సో, మీ వ్యక్తితో మీ సంబంధం అనేది కొనసాగుతుందా లేదా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఓకే. కార్డ్స్ రానంటున్నాయి. ఓకే. ఇంకా చూద్దాము. మీ వ్యక్తితో మీ సంబంధం కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళ సంబంధం అనేది కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? ద ఎంప్రెస్, 10 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ సోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ కప్స్. ఓకే. సో, ఈ సంబంధం ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఒక పాజ్‌లో ఉందండి అంతే. సో, ఇది ఎండ్ అయిపోయిందా అనుకుంటే గనక ఇది ఎండ్ అయితే కాలేదు. ఇది ఒక పాజ్‌లో ఉందన్నమాట ఈ కనెక్షన్ అనేది. సో, దానివల్ల ఏంటంటే మీకు అనిపిస్తుంది మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. చాలా కొంతమందికైతే కొన్ని ఇయర్స్ అయిపోయింది. కొంతమందికి కొన్ని మంత్స్ అయింది. సో, మీకేంటంటే ఆహ్, తెలియటం లేదు. ఏం చేయాలి? నిజంగా ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా? లేదంటే నేను మూవ్ ఆన్ అయిపోవాలా? సో, ఇలాంటి టెన్షను, కన్‌ఫ్యూజన్‌తో మీరు ఉన్నారనమాట. రకరకాల టారో రీడింగ్స్ చూస్తున్నారు. లేదంటే ఆస్ట్రాలజీలో చెప్పించుకుంటున్నారు. న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ మీకు అర్థం కావట్లేదు. కానీ ఇది ఈ కనెక్షన్ అనేది ఒక పాజ్ అనేది ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి గాని ఈ కనెక్షన్ గురించి చూసే ఒక దృష్టికోణం అనేది మారింది. సో, మేబీ ఇంతవరకు వాళ్ళేమైనా మీ పైన కోపంగా ఉండొచ్చు. లేదంటే మీ పైన ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది. మీ పైన ఒక ప్రేమ గాని, అభిమానం గాని మళ్ళీ తిరిగి వస్తున్నాయి. చాలామంది ఈ రీడింగ్ చూసేవాళ్ళేంటంటే ఈ పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళేంటంటే మీరు మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని గురించి చూస్తున్నారు ఈ రీడింగు. సో, లైఫ్ పార్ట్‌నర్ ఎక్కువగా కనిపిస్తున్నారు నాకు ఈ రీడింగ్‌లో. సో, మనకేంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్‌కి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీకు ప్రపోజ్ చేస్తారు. మళ్ళీ మీ కనెక్షన్ అనేది రెన్యూవల్ అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడము, మీకు ఒక సారీ చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, మీ వ్యక్తి ఒక ప్లేయర్ లాగా మారి మిమ్మల్ని వదిలేయటము, చాలా చాలా మందితో అఫైర్స్ పెట్టుకోవడం, సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తేను గూడా
అల్టిమేట్‌గా మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ఎందుకంటే మీరు తన సేఫ్ జోన్ అనుకోవచ్చు. ఓకే. ఫైనల్ డెస్టినేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మీతో వాళ్ళకి ఉండే సంబంధం గాని ఒక ఫ్యామిలీ లాగనమాట. మీరేంటంటే మీరు మిమ్మల్ని వాళ్ళు వేరే విధంగా చూడటం లేదు. మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూస్తున్నారు. మీతో ఒక గ్రోత్, అబెండెన్స్ కొంతమందికేంటంటే మీకు పిల్లలు కూడా ఉండొచ్చు. కొంతమందికి మీరు ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చు. సో, ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ తలుచుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండే ఆ బాండ్ గాని స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ గాని, ఇవన్నీ తలుచుకొని వాళ్ళైతే ఇప్పుడు బాధపడుతున్నారు. సో, వాళ్ళు ఎటూ కదలకుండా ఒక స్టక్ అయిపోయారు. అంటే మీ నుంచి వాళ్ళు దూరం వెళ్ళలేకపోతున్నారు. అంటే వెళ్ళాలని ట్రై చేశారు. చాలా మందితో ఎంజాయ్ చేశారు. ఒక ప్లేయర్ లాగా బిహేవ్ చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలము మిమ్మల్ని వదిలి అయితే ఉండలేరనమాట. ఎందుకంటే వాళ్ళకర్థమైపోయింది ఈ కనెక్షన్ అనేది ఇలా ఎండ్ అయిపోవాల్సిన కనెక్షన్ కాదు. ఇది ఒక ఫ్యామిలీ బాండ్. ఒక పెద్దలు, పిల్లోళ్ళు అందరూ అటాచ్‌మెంట్ ఉందనమాట. అంటే మీ ఒక్కరితోనే కాదు, మీరు వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళు మీ ఫ్యామిలీతో చాలా బ్యూటిఫుల్ బాండ్ అనేది వాళ్ళకి కనబడుతుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది కనబడతా ఉంది. ఒకవేళ ఇది మీ యొక్క న్యూ కనెక్షన్ అయితే కూడా వాళ్ళు మీతోని ఫ్యూచర్ చూస్తున్నారు. మీతో పిల్లలు, మ్యారేజు, మళ్ళా ఇల్లు కట్టుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళైతే మీ ఆహ్, నుంచి ఆశిస్తున్నారు. సో, ఇంతవరకేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు పారిపోయారు. మీకు చెప్పలేకపోయారు వాళ్ళ మనసులో ఏముంది అనేసి. కానీ త్వరలోనే మీ దగ్గరికి రాబోతారు. వాళ్ళు ఒక మీకు అపాలజీ చెప్తారు. వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్తారు. మీకైతే ప్రపోజ్ చేస్తారు. సో, ఖచ్చితంగా వాళ్ళు మీ కనెక్షన్‌లోని మీ పైన స్టక్ అయిపోయారు. ఇది కొంతకాలం ఒక చిన్న గ్యాప్ మాత్రమే. కానీ మీ ఇద్దరికీ ఖచ్చితంగా అక్టోబర్ నెల అనుకోవచ్చు. సో, అక్టోబర్ నెల తర్వాత మీ ఇద్దరికీ రీయూనియన్ అనేది జరుగుతుంది. మీరిద్దరూ మళ్ళీ కలవటము, మళ్ళీ హ్యాపీగా ఉండటము, మళ్ళీ ఆహ్, మీరు రీయూనైట్ అయ్యి ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేసుకోవటము, ఒక పెళ్లి, పిల్లలు ఇవన్నీ ప్లాన్ చేయటము ఇవన్నీ జరుగుతుంది. సో, ఓకేనా? సో, ఇదండి మీ యొక్క షార్ట్ రీడింగ్ మీకెలా అనిపిచ్చింది? నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఎవరైతే ఈ గ్రూప్ నంబర్ 2ని చూస్ చేసుకున్నారో, మీ వ్యక్తి యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే గనక, ఈ రీడింగ్ మీకోసం గ్రూప్ నంబర్ 2. సో, చూద్దాము మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు ఉండే ఈ కనెక్షను నిజంగా కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? మీ రీయూనియన్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క పేరుని తలుచుకోండి. వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ద ఎంపరర్. సో, ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళు వాళ్ళతో వీళ్ళ బంధం అనేది కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ వాండ్స్. సో, ఇక్కడ ఈ వ్యక్తితో మీ సంబంధం కొనసాగుతుందా అంటే చాలా కష్టమండి. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా ఒక ఈగో, ప్రైడ్ ఎక్కువ. సో, వాళ్ళు చెప్పినట్టు మీరు వింటేనే వాళ్ళు తిరిగి వస్తారు. లేదంటే లైఫ్‌లోకి రానిస్తారు వాళ్ళ లైఫ్‌లోకి. ఎందుకంటే వాళ్ళకి మీతో అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. సో, వాళ్ళకి ఆహ్ వాళ్ళ మాట వినేవాళ్ళు గానీ, లేదంటే వాళ్ళ సలహా కోసం వచ్చేవాళ్ళు గానీ చాలామంది ఉన్నారు. చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు ఈ వ్యక్తి. సో, ఒక మేనేజరు, ఒక బాస్, ఒక సీఈఓ, ఒక జడ్జ్, ఒక ఏదైనా కావచ్చు. సో, చాలా మంచి పొజిషన్‌లో అయితే ఉన్నారనమాట. సో, దానివల్లేంటంటే ఆహ్, వాళ్ళకి మీతో పెద్దగా అవసరం లేదు. ప్లస్ మీకు కూడా వాళ్ళతో అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడేంటంటే మొత్తంగా డబ్బులు
ప్లస్ ప్యాషన్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ ప్లస్ మనీ ఇవి రెండే కనబడుతున్నాయి ఈ కనెక్షన్ లో. ఇక్కడ ఒక ఫీలింగ్స్ గానీ ఒక ఎమోషన్స్ గానీ నాకు అవేమీ కనిపించట్లేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఇండిపెండెంట్, అసలు మీకు వేరే వాళ్ళతో పని లేదు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్ ని. సో మీరు లివ్ ఇన్ ద మూమెంట్ లో ఉంటారు. సో మీకేంటంటే మీ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు సెల్ఫ్ వర్త్ అనేది ఎక్కువ. సో మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్, మీరు ఎమోషనల్ గా కూడా వేరే వాళ్ళు ఎవరి మీద ఆధారపడే వ్యక్తి కాదు. సో మిమ్మల్ని మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటారు. అది హెల్త్ పరంగా గానీ, లేదంటే అందంగా కనబడడం కానీ, ఏది గానీ మీరంతా మెయింటైన్ జేస్తారు. సో వాళ్ళకేంటంటే మీ పైన మంచి అభిప్రాయమే ఉంది. మీరు ఒక నమ్మదగిన వ్యక్తి, ఒక లాయల్ పర్సన్, ఒక లాయల్ పార్ట్నర్, మంచి పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది అనేసి వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇక్కడేంటంటే వాళ్ళకి ఎంతసేపు తన జాబు, తన పదవి, పరువు, ప్రతిష్ట ఇవే గానీ ప్రస్తుతానికి వాళ్ళకి ఎమోషన్స్, ఫీలింగ్స్ అలాంటి వాటిల పైన లేదు. సో మిమ్మల్ని కలవడం కూడా వాళ్ళు ఒక ఫిజికల్ అట్రాక్షన్ తోనే కలిసారు. వాళ్ళకేంటంటే మీతో ఒక ఎంజాయ్‌మెంట్ కోసం అనేసి వాళ్ళొచ్చారు. వాళ్ళ పని ఒత్తిడికి, వాళ్ళ టెన్షన్స్‌కి ఒక రిలాక్సేషన్‌గా మిమ్మల్ని అనుకోని మీ దగ్గరికొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే క్లియర్‌గా కనబడతా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ఇద్దరు కలిసినట్టుగా కనిపించట్లేదు. ఇద్దరు ఒంటరిగానే ఉన్నారు. మీరు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడా మీరిద్దరూ కలిసినట్టుగా నాకేమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ పెంటికల్స్ వచ్చిందంటేనే కూడా చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. ఇక్కడ ఏరీస్ ఎనర్జీ అనేది బాగా కనబడుతుంది. మేషరాశి ఎనర్జీ ఎక్కువగా కనబడుతుంది. లేదంటే వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి కూడా కనబడతా ఉంది. సో వీళ్ళేంటంటే ఒక దూరం నుంచి ప్లానింగ్ చేస్తున్నారు. ఒక స్ట్రాటజైజ్ చేస్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా కనబడుతుందండి. మేబీ వాళ్ళు వేరే డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీలో ఉండొచ్చు. సో మీరిద్దరూ ఒక దగ్గర లేదు. మన ఈ రీడింగ్ వచ్చేసే నో కాంటాక్ట్ రీడింగ్ కదా! సో ఈ వ్యక్తి ఏంటంటే దూరంగా ఉన్నారు మీకు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. వేరే వాళ్ళతో ఆల్రెడీ వాళ్ళకి కనెక్షన్ ఉంటేను గూడా మిమ్మల్ని చేసుకుందాము అనేసి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు ఓపెన్‌గా మీ ఫీలింగ్స్ అనేవి చెప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తము ఒక పెంటికల్స్‌ను, ఒక వాండ్సే కనబడుతుంది గానీ ఎక్కడ కప్స్ అనేది, ఎమోషన్స్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని చేసుకుందాము, మీ దగ్గరికి వద్దాము, తన మనసులో ఉండే ఫీలింగ్స్ మీతో చెప్దాము అని ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఇదంతా అవ్వడానికి చాలా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. వాళ్ళు 10 రకాలుగా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఆహ్, స్టేటస్ గాని, లేదంటే చుట్టుపక్కల ఉండే మనుషులు గాని, సో వీళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళకి ఆ సొసైటీలో ఉండే వాళ్ళ ఇమేజ్ పాడవకుండగా సో వాళ్ళన్నీ ప్లానింగ్ చేసుకొని రావాలి. సో దానికోసం అయితే చాలా ప్లానింగ్ చేస్తున్నారు. మీరు కొన్ని ఇయర్స్ అయితే పడుతుందండి. ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ అయినా పడుతుంది మీ దగ్గరికి రావాలంటే. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పటి నుంచి ప్లానింగ్ చేస్తే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అన్నమాట. సో ఇప్పటి నుంచి వాళ్ళు ప్లానింగ్ చేస్తే ఎప్పుడుకో వాళ్ళొస్తారు. ఈ పర్సన్‌కి ఒక డాగ్ ఉండొచ్చు. ఒక పెట్ లాగా. లేదంటే వాళ్ళకేమైనా హార్స్ రైడింగ్ వచ్చుండొచ్చు. లేదంటే కేరళలో ఉండుండొచ్చు. ఈ వ్యక్తి అంటే ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉండే చోట, లేదంటే ఏమంటారు కొబ్బరి చెట్లు అవి ఉండే చోట ఉండుండొచ్చు. సో కేరళ అనుకుంటున్నాను నేను. సో ఇలాంటివి ఇది నాకు ఇంట్యూటివ్‌గా నాకు అనిపిస్తా ఉంది. ఓకేనా? సో ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. మీ వ్యక్తి యొక్క పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే గనక ఈ రీడింగ్ మీకోసం గ్రూప్ నంబర్ 3 ఆర్ పైల్ నంబర్ 3 సరే చూద్దాము. అసలా మీ వ్యక్తితో మీకు ఈ సంబంధం కొనసాగే అవకాశం ఉందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అండి. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీరు మీ వ్యక్తిని తలుచుకోండి. సో, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ద టవర్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తితో వాళ్ళకి మళ్ళీ ఒక రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా? వీళ్ళ సంబంధం అనేది కొనసాగుతుందా? లేదంటే ఎండ్ అయిపోయిందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్,
Knight of Pentacles, sorry. The Sun, Ace of Wands, bottom of the deck, the Emperor. ఓకే. సో, ఈ ఈ పైల్ కూడా పైల్ నంబర్ 2 వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. పైల్ నంబర్ 2 అండ్ 3 ఎవరో 2 చూస్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడ మీ ఇద్దరికి మధ్యలో ఒక సడన్ సెపరేషన్ అనేది జరిగిందండి. ఒక ఫైట్ గాని, ఒక పరువు నష్టం జరగడం గాని, లేదంటే ఇద్దరి మధ్యలో ఒక పెద్ద గొడవ అవ్వటం గాని, అందరికి తెలియటం గాని, ఒక రకమైన ఒక నెగటివిటీ, ఒక పరువు నష్టం ఇదంతా జరిగింది. ఇంకా అసలా మీరిద్దరూ జన్మలో కలవకూడదు అన్నంతగా మీరిద్దరూ విడిపోయారు. లేదంటే ఒకవేళ సైలెంట్‌గా విడిపోతేనే కూడా మీరు మనసులో అనుకున్నారు, అసలు ఈ వ్యక్తిని మళ్ళీ చూడకూడదు అనుకున్నారు. కానీ మీ ఇద్దరి కనెక్షను ముందుకు వెళుతుంది, కొనసాగుతుంది. ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోలేదు. ఓకే. కానీ ఈ వ్యక్తి ఏంటంటే భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలి అంటే ఒక అడుగు ముందుకు వేసి 10 అడుగులు వెనక్కి వేస్తున్నారు. చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. ఈ వ్యక్తి కొంతమందికేంటంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో, దానివల్ల ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మీ కనెక్షను, ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ లాగా. సో, వాళ్ళేంటంటే ఆహ్, ఇది ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుంది అంటే, అది సిగ్గుపడుతున్నారు, కొంచెం బాధపడుతున్నారు. ఏం చెయ్యాలి? వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? సో, ఇలాంటి భయంతో మీ దగ్గరికనేది రాలేకపోతున్నారు. కానీ వాళ్ళకేంటంటే మీరంటే చాలా ఇష్టముంది, చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. ప్రేమ అనేది చెప్పలేము గానీ, విపరీతమైన అట్రాక్షన్ అంటే మిమ్మల్ని అసల మర్చిపోలేకపోతున్నారు. కొంతమందికి ఈ వ్యక్తి మీ యొక్క బాస్ కూడా అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఈ వ్యక్తి మీకన్నా హైయర్ పొజిషన్‌లో ఉండే వ్యక్తి అవ్వచ్చు. మీకన్నా ఒక ఏజ్‌లో పెద్దవారయ్యుండొచ్చు. ఏజ్ గ్యాప్ అనేది బాగా కనబడతా ఉంది. సో, ఈ వ్యక్తి ఏంటంటే తన పరువు, తన ప్రతిష్ట ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ దగ్గరికి రావాలి అంటే తను మిగతావన్నీ కోల్పోయి మీ దగ్గరికి రావాలా? లేదంటే పరువు నష్టం అవుతుందా? ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఒస్తాయా? కానీ వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మీతో ముందుకు వెళ్ళాలి. మీతో ఒక పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి. ఒక మంచి సెటిల్‌మెంట్, స్టేబుల్ రిలేషన్‌షిప్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మీరంటే ఎక్కడ లేని అమితమైన ప్రేమ అనేది నాకిక్కడ కనిపిస్తుంది. ప్రేమ అని కాదు గానీ అట్రాక్షన్ అన్నమాట. ఇంకసలు మర్చిపోలేరు. 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. అసల కూర్చున్నా, లేచినా, పడుకున్నా అసలు ఎప్పుడూ కూడా మీ గురించే ఆలోచనలనమాట. సో, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మనసులో అంటే ఒక జ్వాల అనమాట. ఒక ఫైర్ లాగా ఉన్నారు మీరు. అంటే వాళ్ళని తినేస్తా ఉన్నారనమాట. నేను నిన్ను కలవలేకపోతే ఉండలేను అన్నంత తపన, తాపత్రయం అవన్నీ కనిపిస్తా ఉన్నాయిక్కడ. సో, ఈ వ్యక్తి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. కోరుకుంటున్నారు వాళ్ళు కూడాను. సో, ఎందుకంటే మీరిచ్చినంత హ్యాపీనెస్ వేరెవ్వరు కూడా వాళ్ళకి జీవితంలో ఇవ్వలేదు. సో, దానికోసం అని చెప్పేసి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి. అది కూడా ఒక రొమాంటిక్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేదైతే వాళ్ళకి ఉంది. కాకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినాలి అనే యొక్క పట్టుదల గూడా ఉందన్నమాట. సో, మీరు వాళ్ళెలా చెప్తే మీరు అలా వినాలి. వాళ్ళెలా ప్లాన్ చేస్తే మీరలా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఒక రకంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా మ్యానిప్యులేటివ్. కొంతమందికి చెస్ ఆడడం అనేది చాలా ఇష్టం ఉండొచ్చు. వాళ్ళకి ఈ చెస్ ఆడడం, చదరంగం ఆడడం అనేది చాలా చాలా ఇష్టం ఉండొచ్చు. మేబీ వాళ్ళు మే చెస్ ఆడటంలో ఎక్స్‌పర్ట్ అయ్యుండొచ్చు. సో, వీళ్ళేంటంటే చాలా మ్యానిప్యులేటివ్, అంటే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలిసిన వ్యక్తి. ఎందుకంటే వీళ్ళు ఒక లీడర్‌షిప్ పొజిషన్‌లో కనబడుతున్నారు. ఒక మంచి బాస్ అవ్వచ్చు, మేనేజర్ ఎవరైనా కావచ్చు. సో, వీళ్ళేంటంటే తన కింద పనిచేసిన వ్యక్తులతో ఎలాగ మంచిగా మాట్లాడి పని చేయించుకోవాలి అనే నేర్పరితనం అయితే ఉంది వీళ్ళకి. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆహ్, మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్‌తోనే మీ దగ్గరికి వస్తారు. మీరు వాళ్ళు చెప్పినట్టుగా వింటేనే ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు. కానీ వాళ్ళు ఎక్కువ కాలం మీతో అయితే దూరంగా ఉండలేరు. మాక్సిమం అనుకుంటే గనక ఒక 1 మంత్. సో, 1 మంత్ తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరికి సడెన్‌గా వచ్చేస్తారు మీ దగ్గరికి. మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యరనమాట. సో, సడెన్‌గా మీ దగ్గరికి వస్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తారు. వచ్చి మీకు తన ప్రేమ అనేది చెప్తారు. 1 మంత్ టు 4 మంత్స్ అండి మాక్సిమం.
సో ఖచ్చితంగా వస్తారు మీ దగ్గరికి. వచ్చి తన ప్రేమని, ప్యాషన్‌ని తెలియచేస్తారు. మీకు తన అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళకెలాగంటే మీరు కావాలి, ప్లస్ మీరు వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇవి 2 జరగాలి అనేసి వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. సో అది మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు చెప్పండి. సో ఇది ఇవాల్టి షార్ట్ రీడింగు. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.